హాయ్ అండి. ఈరోజు మనం అరటికాయ ఫ్రై చేసేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చక్కగా అరటికాయ ఫ్రై చేసామంటే దీనికోసం నేను 2 అరటికాయలు, 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుందాం. అరటికాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఉంచేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేసామంటే ముక్కలు కలర్ మారకుండా ఉంటాయండి. బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. చూడండి బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందామండి. ఈ అరటికాయ ఫ్రై సాంబార్కి పక్కన నంజుగా కానీ, పప్పు వండుకున్న రోజు నంజు కూరలా కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కల్ని వేసేసుకుందామండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చి ఉండగానే మనం అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుందామండి. చాలా స్పైసీగా కరకరలాడుతూ ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు. చూడండి అరటికాయ ముక్కల్ని వేసేసి మొత్తం కలిసేలాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసాక కూడా కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూడండి ముక్కలు ఎలా చక్కగా ఫ్రై అయిపోయాయో. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసేసుకుందామండి. మన అరటికాయ కూర ఫైనల్కి వచ్చేసింది. చూడండి చక్కగా ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయి. కారం వేసేసి మొత్తం కలిసేలాగా కలపండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకుందామంటే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఇప్పుడు ఎండు కొబ్బరి, కొంచెం వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసేసుకున్నాను. మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.